ఏ బ్యాంకులు ఇస్తున్నాయో తెలుసా? 4 బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లు, ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ శాతం ఎక్కువే. సొంతిల్లు కొనుక్కునే క్రమంలో 90% మంది గృహ రుణాన్ని తీసుకుంటారు. అలాంటప్పుడు వడ్డీ రేట్లకు సంబంధించి ఏమాత్రం తేడా వచ్చినా సామాన్యుల జేబులకు చిల్లు పడుతుంది. అందుకే గృహ రుణం తీసుకునేటప్పుడే ఏ బ్యాంకులు తక్కువ వడ్డీకి గృహ రుణాల్ని మంజూరు చేస్తున్నాయో తెలుసుకోవాలి. సామాన్య మధ్యతరగతి ప్రజానికం సొంతింటి కలను సాకారం చేసేందుకు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే గృహ రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ వంటివి తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10% ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తోంది. ఒక వినియోగదారుడు 30 లక్షల నుంచి 75 లక్షల వరకు రుణం తీసుకుంటే వడ్డీ రేటు 7.10 నుండి 10% వరకు ఉంటుంది. ఎవరైనా 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాన్ని తీసుకుంటే ఈ బ్యాంక్ 7.10 నుండి 10.25% వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 7.10% ప్రారంభ వడ్డీ రేటుతో రుణాన్ని పొందవచ్చు. తక్కువ ఈఎంఐలతో ఎక్కువ వ్యవధి పెట్టేవారు ఈ బ్యాంకును సంప్రదించవచ్చు. 30 లక్షల నుంచి 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలకు 7.10 నుండి 9.15% వడ్డీ రేటు ఉంటుంది. అంటే రుణ మొత్తంతో సంబంధం లేకుండా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. యూకో బ్యాంక్ 7.15 నుండి 9.25% వడ్డీ రేటుతో 30 లక్షల నుండి 75 లక్షల వరకు గృహ రుణాల్ని అందజేస్తోంది. స్వల్ప వ్యత్యాసమున్నప్పటికీ ఈ రేట్లు ఇప్పటికీ ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 7.10% ప్రారంభ వడ్డీ రేటుకే అందిస్తుంది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 7.10 నుండి 9.90% మధ్య ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7.90% ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ గృహ రుణాల వడ్డీ రేట్లు 7.65% నుంచి మొదలవుతాయి. యాక్సిస్ బ్యాంక్లో గృహ రుణాలకు ప్రారంభ వడ్డీ రేటు సుమారు 8.35% ఉంది. కాబట్టి మీరు గృహ రుణం తీసుకునే సమయంలో తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులను ఎంచుకోవాలి.